దేశంలోనే ఏపీ బెస్ట్ అనిపించింది. అవార్డులు సైతం అందుకుంది. తెలుగు గ్రామాల పనితీరుకు మిగతా రాష్ట్రాలు కూడా ప్రేరణ పొందుతున్నాయి. ఎంతైనా ఏపీ బెస్ట్ అనేలా కామెంట్స్ వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఏపీ రాష్ట్రంలోని 4 గ్రామ పంచాయతీలు 2022-23 సంవత్సరంలో చేసిన అద్భుత పనితీరుకు గుర్తింపు పొందుతూ జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి. ఈ అవార్డులు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆరోగ్య, తాగునీటి, పర్యావరణ పరిరక్షణ కేటగిరీల్లో అత్యుత్తమంగా ప్రదర్శించిన గ్రామాలకు అందజేస్తారు. అవార్డు పొందిన గ్రామాలలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని న్యాయంపూడి గ్రామం తాగునీటి అందుబాటులో సంతృప్తికర తాగునీరు అనే కేటగిరీలో విజయం సాధించింది. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని బొమ్మసముద్రం గ్రామం ఆరోగ్యకర అనే కేటగిరీలో ఎంపికైంది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ల గ్రామం సామాజిక భద్రత కేటగిరీలో అవార్డు గెలుచుకుంది. అంతేకాదు అనకాపల్లి జిల్లా తగరంపూడి గ్రామం పచ్చదనం, పరిశుభ్రత అనే కేటగిరీలో జాతీయ గుర్తింపు పొందింది. ఈ అవార్డులను దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఈ నెల 11న ప్రత్యేక కార్యక్రమంలో అందజేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సర్పంచులు మెమెంటోలను అందుకోవడంతో పాటు కోటి చొప్పున నగదు బహుమతిని కూడా స్వీకరించనున్నారు. ఈ గుర్తింపులు ఆయా గ్రామాల్లో సమిష్టి కృషికి ప్రత్యేకగా నిలిచాయి. గ్రామ అభివృద్ధికి గ్రామస్తుల చొరవ, సర్పంచుల నాయకత్వం కారణంగా అవార్డులు సాధించగలిగినట్లు తెలుస్తోంది. ఈ గుర్తింపులు రాష్ట్రానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరింత గ్రామ పంచాయతీలు ఇలాంటి గుర్తింపులను పొందాలని ఏపీ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, మరిన్ని అవార్డులు గెలుచుకుని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది అంటూ చంద్రబాబుకు అభినందనలు తెలియజేస్తున్నారు జనాలు.